Hello guys, welcome to my channel Vishwesh Programming. సో నేను లాస్ట్ గా వీడియో వచ్చేసి ఎస్టర్డేనే పోస్ట్ చేశాను అనమాట. ఎంతమంది అయితే చూడలేదో చూడండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ బూట్ స్ట్రాప్ కలర్ ప్యాలెట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నవర్స్ అండ్ బూట్ స్ట్రాప్స్ కి సంబంధించి వీడియో అయితే చాలా బాగుంటుంది. కొత్త విషయాలు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ రోజు వచ్చేసి మన కాన్సెప్ట్ వచ్చేసి క్లాస్ సెలెక్టర్స్ లో 3 టైప్స్ అనేవి నేర్పించబోతున్నాను. అదే క్లాస్ సెలెక్టర్ ఆల్రెడీ మీకు తెలిసిందే. క్లాస్ సెలెక్టర్స్ లోనే క్లాస్ సెలెక్టర్ ఒకటి అండ్ ఐడి సెలెక్టర్ అండ్ టైప్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అండ్ మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ ఒకటి నేర్పించబోతున్నాను. వీడియో అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. మనం కోడ్ ప్లే గ్రౌండ్ లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఇది వచ్చేసి క్లాస్ సెలెక్టర్ అనేది మీ అందరికీ తెలిసిందే. నేను జస్ట్ క్విక్ గా అయితే H1 అండ్ పారాగ్రాఫ్ అనేవి నేను టైప్ చేసేస్తాను. ఆ తర్వాత నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను క్విక్ గా అయితే హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ఇచ్చేసాను. హెడ్డింగ్ వచ్చేసి విశ్వేష్ అండ్ పారాగ్రాఫ్ వచ్చేసి లెర్నింగ్ ప్రోగ్రామింగ్ అని జస్ట్ నార్మల్ గా ఇచ్చేసాను. మన అందరికీ తెలిసిందే సిఎస్ఎస్ కి క్లాస్ సెలెక్టర్ అంటారు. నార్మల్ గా నేను ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఒక హెడ్డింగ్ కావాలంటే హెడ్డింగ్ కానీ అలా ఇచ్చాను కదా, దాన్ని క్లాస్ సెలెక్టర్ అంటారు. దీన్ని ఒకసారి ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్లాస్ సెలెక్టర్ అంటే ఫస్ట్ మన క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి, ఇది నార్మల్ గా ఇలా చెప్పాను కానీ దాన్ని ఏమంటారో చెప్పలేదు కదా, దాన్ని క్లాస్ సెలెక్టర్ అంటారు. అండ్ మనం ఇలా ఇచ్చేసి పారాగ్రాఫ్ అండ్ మనం సిఎస్ఎస్ లో కూడా డాట్ అనేది పెట్టి హెడ్డింగ్ కి ఫాంట్ ఫ్యామిలీ నార్మల్ గా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, అండ్ పారాగ్రాఫ్ కూడా అంతే. సేమ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసేస్తాను. అండ్ బ్లూ బదులు నేను జస్ట్ గ్రీన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. వచ్చేసినాయి కదా. మీ అందరికీ తెలిసిందే. దీనికి టెక్స్ట్ ఆలిగన్ అనే ప్రాపర్టీ ఇస్తే సెంటర్ కావాలంటే సెంటర్, రైట్ కావాలంటే రైట్ అండ్ లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్. అలా వెళ్తుందని. ప్రస్తుతానికి అయితే ఇది అవసరం లేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి అయితే చేశాను. ప్రొఫెసర్ అని చేసి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో దీన్నే క్లాస్ సెలెక్టర్ అంటారు. అండ్ మీకు సెకండ్ టాపిక్, ఇది ఫస్ట్ టాపిక్ అనమాట. అంటే ఏమంటారని చూపిస్తున్నాను. ఇది మనం ఇలాగే పెట్టుకోవాలా లేదు, ఇంకొక క్లాస్ సెలెక్టర్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి ఐడి సెలెక్టర్ అంటారు. ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, ఎలా వాడాలి కదా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడింగ్ అండ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు పారాగ్రాఫ్ అని ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఫుల్ స్టాప్ అనేది తీసేసి హాష్ ట్యాగ్ అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ తీసేసి నేను హాష్ ట్యాగ్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. కలర్ అయితే పోయింది. ఎందుకు? ఎందుకంటే మనం ఐడి అని ఇవ్వలేదు కాబట్టి. ఫస్ట్ వచ్చేసి క్లాస్ సెలెక్టర్ అని తెలుసుకుందాం. ఐడి సెలెక్టర్ కి మనం ఐడి అని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి. హాష్ ట్యాగ్ అని మెన్షన్ చేస్తారు. ఐడి సెలెక్టర్స్ వచ్చేసి హాష్ ట్యాగ్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. కలర్ ప్రాపర్టీస్ అనేవి అప్లై అయిపోయినాయి. ఎందుకు? నేను హాష్ ట్యాగ్ అని ఇచ్చాను. క్లాస్ సెలెక్టర్ కి అయితే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడింగ్ అండ్ పారాగ్రాఫ్ కూడా క్లాస్ ఈజ్ ఈక్వల్ టు పారాగ్రాఫ్ అని. ఐడి సెలెక్టర్స్ కి వచ్చేసి మనం ఐడి ఈజ్ ఈక్వల్ టు హెడింగ్ అండ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారాగ్రాఫ్ ఇస్తే మనం ఇక్కడ హాష్ ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేసుకోవాలి. క్లాస్ కి వచ్చేసి ఫుల్ స్టాప్ అండ్ ఐడికి వచ్చేసి హాష్ ట్యాగ్స్. అండ్ లాస్ట్ గా మనం తెలుసుకోబోయేది టైప్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్. అవేంటంటే ఇప్పుడు ఇలా నేను ఐడి అండ్ పారాగ్రాఫ్స్ ఇచ్చాను కదా. నేనేం చేస్తానంటే తీసేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన క్లాస్ అండ్ అట్రిబ్యూట్ ని తీసేస్తున్నాను. ఇక్కడ కూడా మనం తీసేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది అలాగే ఉంచేసి నేను ఇక్కడ ఫుల్ స్టాప్ అండ్ H1 అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ అండ్ P అని ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం.
ఓకే, ఎందుకు రాలేదు? ఓకే, ఎందుకు రాలేదంటే ఇక్కడ మనం ఫుల్ స్టాప్స్ అనేవి ఇచ్చాం. క్లాస్ సెలెక్టర్స్ కి ఫుల్ స్టాప్ అనేది ఓకే ముఖ్యం. కాకపోతే ట్యాగ్ సెలెక్టర్స్ కి ఐ మీన్ ఓకే ఓకే టైప్ సెలెక్టర్స్ కి అయితే మనం ఫుల్ స్టాప్ అనేది ఇవ్వక్కర్లేదు. సో ఇప్పుడు నేను ఫుల్ స్టాప్ రిమూవ్ చేసి చూపిస్తాను. నార్మల్ గానే ఉంటుంది, దానికి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నేను HTML లో కూడా ఎటువంటి క్లాస్ ఇవ్వలేదు. జస్ట్ నేను అక్కడ ఇచ్చిన ట్యాగే నేను ఇక్కడ ఇచ్చేసాను. జస్ట్ హెచ్ వన్ అని పెట్టేశాను, పారాగ్రాఫ్ కి P అని పెట్టేసాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా కలర్స్ అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ 3 ట్యాగ్స్ అనేవి చూపించాను. మీకు క్విక్ గా అయితే అప్లై చేసేసి చూపిస్తాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే హెడింగ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి క్లాస్. ఓకే, క్లాస్ సెలెక్టర్ అని అంటారు. ఓకే, ఇది వచ్చేసి పారాగ్రాఫ్. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ దీని ప్లేస్ లో మనం హెడ్డింగ్ అని పెడతాం. డాట్ అనేది ముఖ్యం, ఎందుకంటే క్లాస్ సెలెక్టర్ కాబట్టి. అండ్ దీనికి డాట్, ఎందుకంటే క్లాస్ సెలెక్టర్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్కి ఏం పెడతాం? ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అన్నది కదా, జస్ట్ క్లాస్ని తీసేసి ఐడి అని ఇస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, క్లాస్ని తీసేసి ఐడి అని ఇస్తున్నాను. ఇప్పుడు సిఎస్ఎస్లో ఏం చేయాలంటే ఈ ఫుల్ స్టాప్ బదులుగా మనం హాష్ ట్యాగ్ అనేది వాడాలి. ఓకే, అండ్ ఇక్కడ కూడా పారాగ్రాఫ్ కూడా హాష్ ట్యాగ్ అనేది మనం వాడాలి. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూసారు కదా, సేమ్ కలర్ అయితే అప్లై అయింది. ఓకే, హెచ్టిఎంఎల్లో ఏమైతే వాడాం, జస్ట్ ఐడి అని ఇచ్చాం. సిఎస్ఎస్ కూడా ఫుల్ స్టాప్ హాష్ ట్యాగ్ అనేది ఇచ్చాం. దీన్ని ఐడి సెలెక్టర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ టైప్ సెలెక్టర్. ఓకే, ట్యాగ్ సెలెక్టర్, నథింగ్ బట్. ఓకే, నేను జస్ట్ దీనికి ఇక్కడ H1 నుంచి ఐడి అయితే హైడింగ్ ఐ మీన్ ఈ క్లాస్ అట్రిబ్యూట్ నేమ్స్ తీసేస్తాను. ఓకే ఓకే, అండ్ ఇక్కడ నేను హెడ్డింగ్ బదులు ఏం పెట్టట్లేదు, ఫుల్ స్టాప్ కానీ హాష్ ట్యాగ్ కానీ ఏం పెట్టట్లేదు, జస్ట్ P అని పెడుతున్నాను. అండ్ సారీ, ఇక్కడ H1 అని పెడుతున్నాను ఎందుకంటే హెడ్డింగ్ కాబట్టి. అండ్ ఇక్కడైతే P పారాగ్రాఫ్, నథింగ్, హాష్ ట్యాగ్ లేదు, ఫుల్ స్టాప్ లేదు. దీన్నే టైప్ సెలెక్టర్స్, నథింగ్ బట్ ట్యాగ్ సెలెక్టర్స్. మీరు చూసారు కదా, ప్లే చేశాను. ఓకే, ప్లే అయితే చేశాను, సేమ్ కలర్ అయితే అయింది. ఇప్పుడు దీనికైనా సరే టెక్స్టైల్ కానీ ప్రాపర్టీ ఇచ్చిన ఓకే మధ్యలోకే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, దీనికైనా అంతే, పారాగ్రాఫ్ కైనా ఇవ్వచ్చు. ఓకే, సెంటర్ రెండు మధ్యలోకి అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్స్ అండ్ టైప్ సెలెక్టర్స్ చూసాం కదా. ఇప్పుడు ఓకే, సిఎస్ఎస్ లో మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ అనేవి ఉంటాయి అనమాట. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అండ్ నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నథింగ్ బట్ ఓకే, ఇక్కడ ఇన్హెరిటెడ్ అండ్ నాన్ ఇన్హెరిటెడ్ ని ఓకే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ స్పెసిఫిసిటీ అండ్ క్యాస్కేడ్, అది మనం నెక్స్ట్ సెషన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూపిస్తాను. ఓకే, ఇన్హెరిటెన్స్ లో రెండు ఉంటాయి, ఇన్హెరిటెడ్ అండ్ నాన్ ఇన్హెరిటెడ్, అవి ఏంటో చూపిస్తాను. ఓకే, ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో అయితే రెండు ఉంటాయి. ఓకే, ఇన్హెరిటెడ్ అయినా నాన్ ఇన్హెరిటెడ్ అయినా రెండు ప్రాపర్టీస్ ఉంటాయి, ఐ మీన్ రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. పేరెంట్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఈస్ చైల్డ్ ఎలిమెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఎలిమెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం. ఓకే, మీరు చూసారు కదా, ఇది పేరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ div అని ఇచ్చాం, నెక్స్ట్ H1 హెడ్డింగ్ ఇచ్చాం, పారాగ్రాఫ్ ఇచ్చాం. ఓకే, దాంట్లో ట్యాగ్ వచ్చేసి ఏ అని పెట్టేసి మనం ఒక లింక్ అయితే ఫార్వర్డ్ చేసాం, ఐ మీన్ అది గ్రీన్ కలర్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఓకే div తో క్లోజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ HTML, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ఓకే ది HTML div element is a parent element of the HTML H1 and P and elements. ఓకే, ఇక్కడ div element అనేది పేరెంట్ ఎలిమెంట్ ఆఫ్ H1 అండ్ P, అంటే div మెయిన్ ఇచ్చాం కాబట్టి అది పేరెంట్. ఓకే, పేరెంట్ ఎలిమెంట్ అనమాట. అండ్ పారాగ్రాఫ్ ఈస్ ది పేరెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది HTML A, అండ్ పారాగ్రాఫ్ వచ్చేసి పేరెంట్ ఎలిమెంట్ ఆఫ్ HTML, అంటే పారాగ్రాఫ్ లోపల ఏ అని ఇచ్చాం కాబట్టి అది పేరెంట్ ఎలిమెంట్ ఆఫ్ A.
అండ్ చైల్డ్ ఎలిమెంట్స్ కి ఇంకొక ఎగ్జాంపుల్ చూసేస్తే ఓకే ఫ్రమ్ ది అబోవ్ ఓకే కోడ్ స్నిపెట్ వీ కెన్ సే దట్ ది HTML H1 and P ఎలిమెంట్స్ ఆర్ ది చైల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ HTML div ఎలిమెంట్. ఓకే ఇక్కడ H1 అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఓకే H1 అండ్ P వచ్చేసి చైల్డ్ ఎలిమెంట్స్ దేనికి div కి. అంటే div ఏంటి నథింగ్ బట్ పేరెంట్ ఎలిమెంట్. ఓకే అండ్ ఇక్కడ ఏ అనే ట్యాగ్ యూజ్ చేసాం కదా అది చైల్డ్ ఎలిమెంట్ ఆఫ్ పారాగ్రాఫ్. అంటే ఈ పారాగ్రాఫ్ వచ్చేసి పేరెంట్ ఎలిమెంట్. ఓకే దీంట్లో ఫస్ట్ ఇన్హెరిటెడ్ గురించి చూసాం. అంటే పేరెంట్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే పేరెంట్ ఇన్హెరిటెడ్ మనం సిఎస్ఎస్ లో మోస్ట్ ఫండమెంటల్ ప్రాపర్టీస్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ గురించి చెప్పబోతున్నాను. అదే ఇన్హెరిటెన్స్ లో రెండు ప్రాపర్టీస్ అయితే ఉంటాయి, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అండ్ నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను చూపించిందంట ఓకే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లో. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లో అయినా నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లో అయినా రెండు కామన్ గా ఉంటాయి, అదే పేరెంట్ అండ్ చైల్డ్. ఓకే కాకపోతే ఏంటంటే సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటే ఓకే అప్లై అవుతాయి అనమాట, పేరెంట్ కి చైల్డ్ కి అప్లై అయ్యేదాన్ని ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అని అంటారు. నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఓకే నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఏంటి ఈ పాటికి మీకు ఓకే తెలిసిపోయి ఉండాలి. విచ్ ఆర్ నాట్ అప్లైడ్ టు పేరెంట్ టు చైల్డ్. ఓకే పేరెంట్ ఎలిమెంట్ నుంచి చైల్డ్ కి అప్లై అవ్వబోదాన్ని ఓకే నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటారు. దీంట్లో సిఎస్ఎస్ బ్లాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అప్లై అవ్వవు. ఏమేమి అప్లై అవ్వవు? విత్, హైట్, మార్జిన్, ప్యాడింగ్, బార్డర్ స్టైల్, బార్డర్ విత్, బార్డర్ కలర్, రేడియస్, ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ సైజ్. ఓకే ఇవన్నీ మనం ఆల్రెడీ చేస్తాం, ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే ఎవరైనా నా మై ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఓకే మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే నా ప్రీవియస్ వీడియోస్ ని ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అండ్ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ లో ఇంకా కొన్ని అప్లై అవ్వవు. ఓకే బేసిక్ గా ఒక ఎగ్జాంపుల్ అయితే చూసేసి నేను వీడియో ఎండ్ చేసేస్తాను. అంత ఎక్కువ ల్యాగ్ లేకుండా చాలా చిన్న టాపిక్స్ అండ్ నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ కూడా ఇంకా బాగుంటాయి. ఓకే ఇక్కడ మీరు చూసారు కదా నార్మల్ గా సేమ్ యాజ్ టీజ్ ప్లే గ్రౌండే. ఓకే దీంట్లో ఏంటంటే మనం జస్ట్ ఓకే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ కంటైనర్ అని డివ్ ఒక ట్యాగ్ ఇచ్చేసి ఓకే హెడ్డింగ్ పారాగ్రాఫ్ అని రెండు పారాగ్రాఫ్స్ ఇచ్చేసాం. ఓకే అబౌట్ ఇండియా అని హెడ్డింగ్ పెట్టేసి పారాగ్రాఫ్ వచ్చేసి ది పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇస్ అరౌండ్ 138 crores అండ్ 28 states ఇన్ ఇండియా అని ఇచ్చేసాం. అండ్ సిఎస్ఎస్ లో కూడా మనం ఓకే డివ్ అండ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ కోడ్ అంటే క్లాస్ సెలెక్టర్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గ సిఎస్ఎస్ ఫైల్ కూడా మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తే ఏమైంది? ఓకే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు చూస్తున్నట్టు అప్పుడు అయినాయి అంటారా? ఓకే నేను జస్ట్ డివ్కి ఇచ్చాను. ఓకే H1 కి హెడ్డింగ్ కి కానీ పారాగ్రాఫ్ కి కానీ నేను ఎటువంటి స్టైల్ సిఎస్ఎస్ లో ఎటువంటి స్టైల్ అయితే చేయలేదు. అప్పుడు అయినాయి అంటారా? అవ్వలేదు. ఎందుకంటే అవి నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే విచ్ ఆర్ నాట్ అప్లైడ్ టు పేరెంట్ టు చైల్డ్. ఇప్పుడు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. నేను జస్ట్ ఓకే ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్ కి ఓకే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే కంట్రీ కంటైనర్ 2 అని ఇస్తాను. ఓకే జస్ట్ కంట్రీ కంటైనర్ 2 అని ఇస్తాను. ఇది కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్ సి అండ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లో జస్ట్ నేను పేస్ట్ చేస్తాను. ఓకే డాట్ ఇచ్చేసి ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బార్డర్ స్టైల్ సాలిడ్ అని ఇచ్చాం. ఓకే ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లో మనం డ్యూ ట్యాగ్ తీసుకున్నాం కదా, సారీ HTML డ్యూ ట్యాగ్ లో కంట్రీ కంటైనర్ ఇచ్చాను కదా, దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ తీసాం కదా, దాంట్లోనే బార్డర్ స్టైల్ అండ్ బార్డర్ విత్ ఓకే బార్డర్ కలర్ అనేవి కాపీ చేసి నేను దీంట్లో పేస్ట్ చేస్తాను. కంట్రోల్ వి ఓకే సార్ జస్ట్ మనం రీఅరేంజ్ అయితే చేసేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాం ఏమైంది. మీరు చూసారు కదా ఓకే పారాగ్రాఫ్ కంటే పారాగ్రాఫ్ 2 కి ఓకే జస్ట్ కింద పారాగ్రాఫ్ కి కంట్రీ కంటైనర్స్ 2 అని పెట్టాను కదా, దానికైతే ప్రాపర్టీస్ అనేవి అప్లై అయింది. బార్డర్ స్టైల్ సాలిడ్ గా అప్లై అయింది అండ్ బార్డర్ విత్ 3px ఉంది, ఎంత బార్డర్ అయితే ఉండాలి అంత బార్డర్, అండ్ బార్డర్ కలర్ వచ్చేసి ఆరెంజ్. చూసారు కదా పేరెంట్ కి అండ్ చైల్డ్ కి ఇప్పుడు అప్లై అయింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లో చూస్తే మనం డివ్ కి ఓకే డివ్ తో ఇచ్చి నార్మల్ గా క్లోజ్ చేసినప్పుడు అప్లై అవ్వలేదు. కాకపోతే ఏంటంటే మనం కొత్తగా ఇచ్చినప్పుడు అయితే అప్లై అయ్యాయి. ఈ పాటికే మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఇంకా ఐడియా రాకపోతే మీరు ఏం చేస్తారంటే నా డిస్క్రిప్షన్ కంపల్సరీ చూడండి. డిస్క్రిప్షన్ లో నేను ఇంకా క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు విజిట్ మై డిస్క్రిప్షన్ అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. వీడియో ఎలా ఉంది, ఎంతమంది చూస్తున్నారు ఏంటో తెలుసుకోవాలి కాబట్టి. ఓకే చాలా సింపుల్ గా ఉంది కదా. ఓకే ఇంతే. నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.